విశాఖలో భూ కబ్జాలకు సంబంధించి 2 సిట్లు వేశారు. తెలుగుదేశం హయాంలో అయ్యన్న పాత్రుడు ఆరోపణల మీద గంటా మీద ఆరోపణ చేశారు. ఒకే మంత్రివర్గంలో ఉండి చేస్తే దాని మీద సిట్ వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. అది ఇచ్చిన రిపోర్ట్ని వాళ్ళు బయట పెట్టాల. అప్పుడు ఎక్కడెక్కడ కబ్జాలు జరిగినాయి అదంతా రిపోర్ట్ ఇచ్చారన్నారు, అది బయట పెట్టాల. దాంట్లో ధర్మాన మీద ఆరోపణలు చేసేసి సైలెంట్ అయిపోయింది తెలుగుదేశం. పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాళ్ళు హిస్టరీలు ఇచ్చేయచ్చు కదా, చేయలే. మళ్ళీ వీళ్ళు ఒక సిట్ వేశారు. ఆ సిట్ ఏమి ఇచ్చిందో తెలియదు. కానీ ఇప్పుడు చెప్తున్నటువంటిది మాత్రం జగన్ వచ్చాక తెలుగుదేశం వాళ్ళ నుండి స్వాధీనం చేసుకున్నటువంటి ఆక్రమణలు మొత్తం 270, టోటల్గా 430 ఎకరాలు, 2638 కోట్ల 4,20,000 రూపాయల వర్త్ చేసేవి బేసిక్ విలువ. ఇది మార్కెట్ విలువ ప్రకారం అయితే కనుక దీనికి 4 ఇంతలు, అంటే 10,000 కోట్ల రూపాయల విలువైనటువంటిది మేము కాపాడాం అన్నటువంటిది చెప్పుకొస్తుంది. ఇంతకీ ఆ పేర్లతో సహా ఎందుకని తెలుగుదేశం పార్టీ నేతలు ఎవడెవడు కబ్జా చేశాడు, వాడి పేరేంటి, వాడి జాతకం ఏంటి, వాడు ఎంత కబ్జా చేశాడని చెప్తే కదా ప్రజలకు తెలిసేది. ఎందుకు వాళ్ళని కాపాడుకొస్తున్నారు? రేపొద్దున మన వాళ్ళని కాపాడతారని ఇదే ఇక్కడ విచిత్రం.